తెలంగాణ పీఏసీ సమావేశం బహిష్కరణతోనే మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సమావేశమైన పీఏసీని మీటింగ్ మధ్యలోనే బాయ్కాట్ చేసి వెళ్లిపోయింది బీఆర్ఎస్. చైర్మన్ గా అరకిపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించామన్నారు బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి. పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. అయితే పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు మధ్యలో నుంచే బయటకొచ్చేశారు. పీఏసీ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పీఏసీ చైర్మన్ ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేతను సంప్రదించలేదని చెప్పారు. సంప్రదించినారా, ఎందుకు సంప్రదించలేదు అని అడిగినాం. ఏ ప్రశ్నకు కూడా స్పీకర్ గారు మౌనంగా ఉన్నారు. స్పీకర్ గారు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాత్రం అన్నిటికీ ఒకటే సమాధానం, స్పీకర్ గారి విచక్షణతోటి చేసినాం, అన్ని రూళ్లు పాటించినాము అని ఆ ఒకటే సమాధానం చెప్పినారు. మొత్తం రూల్స్ సాంప్రదాయాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ అసెంబ్లీ మర్యాదల్ని మంటగాల్చి ఇవాళ ఏదైతే పీఏసీ చైర్మన్ అనే సాంప్రదాయాన్ని కూడా ఇవాళ తుంగలో తొక్కి ఇవాళ పీఏసీ ప్రజల పక్షాన ప్రజల డబ్బు మీద ఆడిట్ చేసే ఒక కమిటీని ఇవాళ రాజకీయాలకు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం.